ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శుభోదయం. మన ప్రభును రక్షకుడైన యేసే నామం పేరట మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. మొదటి సోమవారం దేవుని మహా ఉచితమైన కృపచేత ఈ జనవరి మాసంలో దేవుడి విధంగా మనల్ని బలపరిచి నడిపిస్తున్నారు. ఆయన కృప మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగాలు మనం ధ్యానించే ముందుగా ఒక మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేంటంటే, రేపు మంగళవారం దైవ సేవకుల కూడిక. సేవకులందరినీ మేము ప్రేమతో మొదటి మాసంలో మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుని యొక్క సేవలోకి, ఈ పరిచర్య సహవాసంలోకి మీరందరూ కూడా కూడి రావాలని నేను ప్రేమతో కోరుకుంటున్నాను. కృపా విధంగా ప్రతి దైవజనుని వారి పరిచర్య కుటుంబాన్ని ఆస్వాదిస్తూ బలపరిచి, ఈ సహవాసం ద్వారా మనం దేవుని యొక్క సన్నిధిలో బలపడుతూ మనము ఎలా ఉండి మనం పరిచర్య ఎలా చేస్తూ ఉండాలి, మనకు ఇవ్వబడిన అప్పగించబడిన సంఘ బిడ్డల్ని ఎలాగా మనం దేవుని యొక్క రాకడికి సిద్ధపరచాలి అన్న విషయాలు మనం దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం తెలియచేయబడుతూ ప్రభువులో మనం ముందుకు కొనసాగించబడాలని నేను సేవకుడిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా కృప మనల్ని దీవించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖనం భాగంలో నుండి మనం ఒక మాటను గమనించినప్పుడు, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో చక్కటి మాట రాయబడింది. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరిగి ఉన్నాను, అవి నన్ను వెంబడించును అని యేసయ్య ఆ మాటలో చెప్తున్నాడు. సో ఇందులో 4 భాగాలు ఉన్నాయి. నా గొర్రెలు మొదటిగా మనం చూస్తున్నాం, రెండవదిగా నా స్వరం వింటాయి, మూడవదిగా నా యొక్క స్వరం విన్న గొర్రెలు నన్ను వెంబడిస్తాయి. హల్లెలూయా. మొదటిగా నా గొర్రెలు అని అంటున్నాడు, రెండవదిగా నా స్వరం వింటున్నాయి అని అంటున్నాడు, మూడవదిగా నేను వాటిని ఎరిగి ఉన్నాను అంటున్నాడు, నాలుగవదిగా అవి నన్ను వెంబడించును అని అంటున్నాడు. హల్లెలూయా. సో నా గొర్రెలు అని అన్నప్పుడు ఎప్పుడు గొర్రెలు అవుతారంటే, ఎవరైతే యేసుని నమ్ముతున్నారో వాళ్ళు. ఇక గొర్రెకు ఎందుకు యేసు ప్రభు పోల్చాడంటే, మేకలకి గొర్రెలకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మేకలు ఇష్టం వచ్చినట్టు మార్గాల్లో ఇష్టం వచ్చినట్టు వెళ్తుంటాయి, కానీ గొర్రెలైతే కాపరిని మాత్రమే అనుసరిస్తాయి. కాపరు వెళ్తుంటే వెళ్తూ ఉంటాయి, ఆగితే ఆగుతాయి, పిలిస్తే కేకేస్తే అన్నీ సమకూడి వచ్చేస్తాయి. ఎంత పచ్చికున్నా, ఎంత ఇంక వేరే ఏది కనబడుతున్నా కాపరి స్వరాన్ని మాత్రం అవి ఫాలో అవుతూ ఉంటాయి. అందువలన యేసు ప్రభు తనను నమ్మిన వారితో, తన నమ్మిన తన ప్రజలతో ఏమంటున్నంటే, నా గొర్రెలు అంటే నన్ను నమ్మిన వారు, నన్ను విశ్వసించిన వారు వేరే అన్యస్వరానికి వారు ఎవరు చెవ్వెగ్గరు, అన్యస్వరం వైపు వాళ్ళు వెళ్ళరు, లేక తమకు కనపడిన ఇంకా ఈ వేరే ఏ విధమైనటువంటి పచ్చిక, దాన్నే ఆనందం, సంతోషం, లోక సంబంధమైనవి ఇంకేదైనా మనం పోల్చి చెప్పవచ్చు, వాటి వైపు వెళ్ళరు, నన్ను మాత్రమే వారు వెంబడిస్తారు. సెకండ్, యేసయ్య అంటున్నాడు, అవి నా స్వరం వింటాయి. అవి నా స్వరం. రకరకాలైన స్వరాలు ఉన్నాయి, రకరకాలైన కాపర్లు ఉన్నారు, రకరకాలైనటువంటి మందను మేపేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ నిజమైనటువంటి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. మొదటి కాపరిగా, ప్రధాన కాపరిగా యేసయ్యని చూస్తాం. యేసయ్య ద్వారా అపాయింట్ చేయబడినటువంటి వ్యక్తి నిజమైన కాపరైతే తన గొర్రెల కోసం, తన గొర్రెలు ఎక్కడుంటాయి అక్కడ ఉంటూ తన గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి ఆ వ్యక్తి ఇష్టపడతాడు. ఎట్టి పరిస్థితుల్లో గొర్రెలకి మించి తన ప్రాణాన్ని తనకు ఎక్కువగా ప్రియముగా ఎంచుకోడు. హల్లెలూయా. సో అలాంటి తాత్పర్యం, అట్లాంటి ఆ మనసు దేవుని యొక్క సన్నిధిలో మనకు ఉంటుంది. ఆయన స్వరం మాత్రమే. ఇప్పుడు మనం గమనించాలి, భిన్నమైన స్వరాలు ఎన్నో వినబడుతున్నాయి. ఎవరు నిన్ను వెంబడించాలి, ఏ స్వరం నీకు అవసరం, ఏ స్వరం ద్వారా నువ్వు నడిపించబడాలో నువ్వు గుర్తించాలి. మూడవదిగా యేసయ్య అంటాడు, ఇలాంటి మార్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులను నేను ఎరిగి ఉన్నాను. అంటే దాని అర్థం, నేను వారి జీవితాలతో పర్సనల్గా నేను కాంటాక్ట్ అయి ఉన్నాను, వారితో నేను మమేకమై ఉన్నాను అని. ఈ భూమి మీద ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా మనము ఆయన గొర్రెగా, ఆయన స్వరం విని ఆయన మార్గాల్లో నడుస్తున్నటువంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు మనతో ఆయనకు ఉన్నటువంటి సంబంధం వ్యక్తిగతంగా ఉంటుంది. సమాజంగాను, వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, వ్యక్తిగతంగాను ఆయన మనల్ని ఎరిగి ఉన్న దేవుడని తన లేఖనాల ద్వారా చెప్తున్నాడు. చివరిగా మనం గమనిస్తున్నాం, యేసయ్య అంటున్నటువంటి ఆ మాటలు, అవి నన్ను మాత్రం వెంబడిస్తాయి. హల్లెలూయా.
నేను వాటిని ఎరుగున్నాను, అవి నన్ను వెంబడించును. ఇక మన జీవితంలో మనకు ఉన్నటువంటి ఆలోచన, స్వభావం, తలంపులతో మనకి ఇష్టమైన మార్గాల్లో మనం వెళ్ళటం కాదు. మనం యేసయ్య మాట చొప్పున ఆయన మాటకు మాత్రం విలువనిస్తూ ఆయన మాటల్లోనే మనం ముందుకు కొనసాగించబడుతూ ఉండడాన్ని ఈ మాటలు మనకు తెలియచేస్తుంది. ప్రతివారు తమకు నచ్చిన మార్గాల్లో వెళ్ళిపోకుండా యేసయ్య మార్గంలోని, యేసయ్య యొక్క అడుగుజాడలోనే నడవడానికి ఇష్టపడతారు. అందుకని యేసయ్య ఆ మాట ధైర్యంగా చెప్తున్నాడు, అవి నన్ను వెంబడించును. హల్లెలూయా. సో మనకు ఆయనకు ఉన్నటువంటి ఆ రిలేషన్, షెపర్డ్ అండ్ షీప్, కాపరి గొర్రెలు. సో మన జీవితంలో ఈ యొక్క బంధాన్ని అంటిల్ హీస్ కమింగ్, సెకండ్ కమింగ్, యేసయ్య మళ్ళీ తిరిగి రెండవసారి రాబోతున్నారు, అంతవరకు మన యొక్క జీవితంలో ఈ ఫెలోషిప్ని, ఈ రిలేషన్ని మనం కొనసాగించుకోవాలని ఈ మొదటి సోమవారం రోజున దేవుని యొక్క ఆత్మ బయలుపరిచిన మాట ప్రకారంగా మనం ముందుకు కొనసాగించబడదాం. కృప మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ యొక్క మొదటి సోమవారం రోజున మీరు అనుగ్రహించిన ఈ అమూల్యమైన వాక్య సందేశాన్ని బట్టి మీ స్తోత్రం. షెపర్డ్ అండ్ షీప్ యొక్క రిలేషన్ని మీరు మాకు తెలియచేశారయ్యా. కాపరి గొర్రెలకు ఉన్న ఐక్యత, ప్రేమ, ఈ 4 విషయాలు ఈ 10వ అధ్యాయం 27వ వచనంలో మీరు తెలియచేశారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపయు కాపుదల సమాధానం అనుగ్రహిస్తూ మీ రెక్కలలో ప్రతి బిడ్డను విధమైన బంధంతో, అయ్యా ప్రేమానుబంధంతో మీరు మమ్మల్ని నింపి బలపరుస్తూ మీ నామాన్ని కనపరుచుకుని చాలిందేవుడుగా ఉండి సహాయం చేయండి. ఈ మాటలు విన్న ప్రతి హృదయం మీ యొక్క సన్నిధిలో ఆయన బలపరచబడుతూ మీ యొక్క రాకడ వరకు మీ రాజ్యం చేరేంత పర్యంతం ఈ యొక్క బంధాన్ని కొనసాగించుకుంటూ మీ స్వరం తప్ప అన్ని స్వరాలు వెనక మీ ద్వారా మేము ఎరగబడిన వారమై, మీతో మాకు పర్సనల్ రిలేషన్ కలిగిన వారమై, మీ యొక్క చిత్తాన్ని మాత్రమే చేస్తూ ముందుకు సాగి బిడలుగా ఉండుటకు మాకు సహాయం చేయండి. కృపయు కాపుదలను గురించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం కృప మనకు తోడమిండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా ప్రభు మనకు తోడుగా ఉండి మనలో ఒక్కొక్కరిని ఆయన బలపరిచి నడిపిస్తాడు. ఈ రిలేషన్ని మనం ఆయన రాకడ పర్యంతం మనకు కాపాడుకుంటూ ఉండాలని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. అట్టి కృప మనకు కలుగును గాక. అలాగే మర్చిపోకండి, దైవజనులందరినీ మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఫ్యామిలీగా పాస్టర్ గారు కలిసి రండి. మన మొదటి నెలలో అందరం సంతోషంగా దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా మనం బలపరచబడదాం, ఎదుగుదాం, ఆనందిద్దాం, ఆయన యొక్క రాకడికి రాజ్యానికి సిద్ధపడదాం. కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.